ఓయ్ నిన్నే ఈరోజు విశేషాలు వచ్చేసరికి అరకు సిరీస్ పార్ట్ 2 అనమాట. మేము వచ్చేసరికి అరకులో టోటల్గా 2 days ఉన్నాము. ఫస్ట్ డే ఏమేమి ఎక్స్ప్లోర్ చేసామో ఆల్రెడీ లాగ్ వీడియో అప్లోడ్ చేశాను, వెళ్ళి చెక్ చేసేయండి. ఇది వచ్చేసరికి సెకండ్ డే అనమాట. ఈ ప్లేస్ వచ్చేసరికి సీక్రెట్ ప్లేస్, ఎవరికి చాలా వరకు తెలిసి ఉండదు, బాల్డా కేవ్స్. ఇది వచ్చేసరికి అరకు ఒడిశా బార్డర్లో ఉందన్నమాట. ఆశ్చర్యపడకండి, అరకు ఎండ్కి వెళ్తే ఒడిశా బార్డర్ తగులుతుంది, అందులోకి ఎంటర్ అయిపోతే ఈ ప్లేస్ వచ్చేస్తుంది. నేనైతే ఆశ్చర్యపడిపోయాను, సడన్గా ఒడిశాలోకి ఎంటర్ అయిపోయాను ఏంట్రా బాబు అని చెప్పేసరికి. ఇది వచ్చేసరికి బుర్రా కేవ్స్ లాగా అస్సలకే ఉండదు. కేవ్స్ అనే పేరే కానీ ఒక డిఫరెంట్ ఫీల్ వస్తుంది. లోపల కేవ్స్ ఇంకా చాలా ఉన్నాయి దూరం వెళ్ళడానికి. ప్రజెంట్ అయితే ఈ ప్లేస్ ఎవరికి తెలియదు కాబట్టి అస్సలు జనాలు లేరు, ప్రశాంతంగా ప్లేస్ని విజిట్ చేయొచ్చు అనమాట. ప్లేస్ కూడా చాలా బాగుంది, లోపల చిన్న గుడి ఉంది. ఈ సెట్ ఇది వచ్చేసరికి సుందరం మాస్టర్ అనే సినిమాలో యూజ్ చేశారు సెట్. ఎవరైనా మూవీ చూసుంటే ఇది ఎక్కడ యూజ్ చేశారో కామెంట్ చేయండి. అండ్ అలానే పైకి వెళ్తే కొంచెం డెజర్ట్లా ఉంది ఈ ప్లేస్ అంతా కూడా, చెరువు వచ్చేసరికి ఉందన్నమాట. ప్లేస్ కూడా చాలా బాగుంది, ప్రశాంతంగా విజిట్ చేయొచ్చు ఈ ప్లేస్ని. తిండి తినేసాము అక్కడ, ఏ ఐటమ్ అయినా సరే 10 rupees అంటే కొన్ని ఐటమ్స్ తీసుకొని తిన్నాము. అండ్ నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలండి ఈ ప్లేస్కి. ఇది వచ్చేసరికి మడగడ వ్యూ పాయింట్. వనజంగి ఎవరైనా చూడకపోయి ఉంటే ఇది చూస్తే సరిపోతుంది, అంత ఫుల్ఫిల్మెంట్గా ఉంటుంది అనమాట. మబ్బులతోటి ఒక స్వర్గంలో కడిగిపెట్టిన ఫీలింగ్ వస్తుంది. అండ్ అలానే అక్కడ చాలా యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. నేనైతే పోట్రీ చేశాను అనమాట, ఎప్పుడు చేయలేదు, చాలా ఎగ్జైట్ అయ్యాను చేసేటప్పుడు. కానీ వాళ్ళు ఆల్రెడీ పోట్ చేసేసి మన చేతి జస్ట్ అట్లా చేపిస్తున్నారు. ఎక్స్పీరియన్స్ కోసం ట్రై చేసా కానీ అంతగా అనిపించలేదు, కానీ ఓకే. అండ్ అలానే ఆర్చరీ ఉంది, డ్యాన్సెస్ ఉన్నాయి, చాలా వరకు యాక్టివిటీస్ మనల్ని ఎంగేజ్ చేయడానికి ఉన్నాయి. టిఫిన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, అదే గొప్ప విషయం అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి గిరిగ్రామ దర్శనికి వెళ్ళిపోయాము. మేము వెళ్ళినప్పుడైతే అసలు చాలా తక్కువగా ఉన్నారు జనాలు. సో మంచిగా ఎంజాయ్ చేశాను నేను ఆ యాక్టివిటీస్ అన్నీ కూడా. వాళ్ళ అటైర్లోకి దిగిపోయా, నేను వాళ్ళల్లో కలిసిపోతున్నానేమో అనుకున్నాను కానీ లేదులేండి, అందుకనే కొంచెమే రెడీ అయ్యాను. ఇంకా కొన్ని ఐటమ్స్ ఇస్తా అన్నారు, అవి కూడా పెట్టుకుంటే నేను మీలో కలిసిపోతానని చెప్పేసరికి కొన్ని ఐటమ్స్ తగిలించుకున్నా. నా మెడలో ఉన్నవి నడుముకి పెట్టింది కూడా ఒరిజినల్ 1 rupee కాయిన్స్తో తయారు చేసిన ఆర్నమెంట్స్ అన్నమాట అవి. ఆ కడియాలు కూడా చాలా బరువు ఉన్నాయండి. ఇప్పటి కాలంలో మనం చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా అక్కడ అవైలబుల్గా ఉన్నాయి. చెక్కతో రోల్ చేసేది ఉంది, రాయితో రోల్ చేసేది ఉంది, అంటే ఒక్కొక్క గ్రామ్స్కి ఒక్కొక్క సిస్టమ్ అంట. చాటతో సెరిగిస్తున్నారు అండ్ అలానే చెయ్యితో దంచి ఇస్తున్నారు. అవి రాగులు, సాములు, అప్పుడు మా కాలంలో అవి సపరేట్ చేయడానికి, అవి మనం ఎలా యూజ్ చేసామని చెప్పుకోవడానికి అన్ని సిస్టమ్స్ కూడా ఉన్నాయి. చేస్తూ ఉంటే సూపర్ ఎక్సైట్మెంట్ వచ్చేసింది నాకు. చూపిస్తున్నాను చూడండి, ఆ కడేలు అంత బరువు ఉన్నాయి, నాకు చాలా హెవీగా ఫీల్ అయ్యా. ఏంటి ఎంత బరువు ఉన్నాయి, అసలు అలవాట్లేదు కదా. నెక్స్ట్ వచ్చేసరికి విశాఖ మ్యూజియంకి వెళ్ళాము. ఎండ్ ఆఫ్ ది డే ఇది పెట్టేసుకున్నాం అనమాట, ఎందుకంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేవు దీని మీద. చూడాలా వద్దా అనే ఆలోచనలో టైం ఉంది కదా అని చూసేసాము. అప్పటి కాలంలో పల్లెటూరులో సిస్టమ్స్ ఎట్లా ఉంటాయి, అన్నీ ఎలా తయారు చేసేవారు, మా సమస్యలు వస్తే ఎలా తీర్చుకునే వాళ్ళం అన్నట్టుగా ఆర్టిఫిషియల్గా మనుషులను తయారు చేసి పెట్టారు. అండ్ ఎంట్రన్స్లో బోటింగ్ ఉంటుంది. మేము వెళ్ళిన టైంకి సరికి క్లోజ్ అయిపోయింది, మిస్ అయిపోయాము. బోటింగ్ కావాలంటే ఎర్లీగానే రావాలంట. అండ్ అలానే విశాఖ మ్యూజియంలో లైవ్గా అడ్వెంచర్స్ ఉన్నాయి. ఆ అడ్వెంచర్స్ కూడా మేము లేట్గా విజిట్ చేయడం వల్ల మిస్ అయిపోయాము. ఎవరైనా ఆ అడ్వెంచర్స్ బోటింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే బేగా వెళ్ళిపోండి. లాస్ట్కి వచ్చేసరికి ఫుడ్ తినేసి మా రిసార్ట్స్కి వెళ్ళిపోయాను అనమాట. ఫుడ్ వచ్చేసరికి బన్ పరోటా అని ఉంది. పరోటా బన్నలో వస్తుందా, బన్న పరోటాలు చేస్తారా అన్న ఎక్సైట్మెంట్తో ఆర్డర్ చేసేసాము. ఇది వచ్చేసరికి చికెన్ గ్రేవీతో ఇచ్చారనమాట. టేస్ట్ వచ్చేసరికి అంత సూపర్గా ఏం లేదు, తినచ్చు. నార్మల్ మన వైజాగ్లో పరోటా లాగే ఉంది, కాకపోతే మనం వెజ్లో తింటాము, ఇక్కడ నాన్ వెజ్ గ్రేవీతో ఇచ్చారు. రిటర్న్ ట్రైన్లో వెళ్ళిపోయాము. కనుక నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు చేసేయండి. డూ ఫాలో అండ్ సే విశేషాలు.